గాయస్ అన్లోడ్ అయిపోయింది. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కాడికి పోతున్నాము. ఇంకా మార్నింగ్ కలుద్దాం. ఇంకా మేము తినేసి పడుకొని నిద్రపోతాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు పోవాలి. 15 కిలోమీటర్లు అంటే వెళ్ళిపోయి ప్రశాంతంగా సోయంగా సరిపోయింది. ఘాట్లలో వచ్చి తగ్గిగా ఫుల్ నిద్ర వస్తుంది. బండి ముందరే బండి ముందరే పోతాయి. త్వరగా అన్లోడ్ అయిపోయింది అనమాట. చూసింటారు ఫాస్ట్ గా అన్లోడ్ అయిపోయింది. కుర్రోళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు. అర్ధ గంట కల్లా అన్లోడ్ చేసినారు. లోడింగ్ కూడా చెల్లేట్ అయింది మాకు. లోడింగ్ గంట పట్టింది. అన్లోడింగ్ ఫాస్ట్ విసిరేసి వేసుకున్నారు అనమాట. మీద వేసుకున్నారు. పక్కన బండి కూడా మళ్ళీ లోడ్ చేసినారు. మన బండి బండి పక్క బండికి షిఫ్టింగ్ అన్లోడ్ అయిపోయింది. ఎట్లో అన్లోడ్ కాదనుకున్నాను ఇంత లేట్గా వచ్చాం కాబట్టి. కానీ కుర్రోళ్ళు మంచి ఊపు మీద ఉండడం వల్ల అన్లోడ్ అయిపోయింది. ప్రశాంతంగా వెళ్ళిపోయి పార్కింగ్ లో పెట్టుకొని ఏదైనా తినేసి ఇంకా నిద్రపోతాం. మార్నింగ్ కలుసుకుందాం ఏదన్నా ఉంటే. సో గాయస్ మనం ఇప్పుడు రోడ్ సైడ్ పెట్టుకున్నాం అనమాట. బండి మొత్తం ఘాట్ 6 ఉండేది. ఇక్కడ సైడ్ కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడ పెట్టుకున్నాము. ముందర వచ్చేసి పోలీసు వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా అక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, అది సీసీ కెమెరా అనమాట. ఒక రో సేఫ్టీ ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి హోటల్స్ ఏం లేవు. మేము ఏం చేసినాము చూడండి, స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేసినాం అనమాట. మన కుర్రోడ్ అయితే బిల్లు మాత్రం వాంచేసినాడు. అట్లే చేసినాడు మన కుర్రోడ్ అయితే బిల్లు. ఇప్పుడే బయలుదేరినాడంట. మెసేజ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది మా రెస్టారెంట్. బైక్ కూడా ఎర్ర ఉంది. ఎత్తుకొని తుర్రని వస్తాడు. బా బయలుదేరుతాడు. బలిపోతున్నాడు స్కూటీలో. త్వరగా వచ్చేస్తే తినేసి ఇంకా స్లీప్ వేయాలి. మేము ఇక్కడ ఉన్నాం యాడో ఘాట్ సెక్షన్ లో. చూడండి గైస్ ఘాట్ ఎట్లా ఉన్నదో. పాపం కుర్రోడికి హ్యాట్స్ ఆఫ్. ఆ కొండల్లో గుట్టల్లో ఎత్తుకొని వస్తున్నాడు. ఇదికి మేము ఈడ ఉన్నాం. ఎంతసేపు కల్లా వస్తాడో ఏమో బ్రో. ఇక్కడ 13 minutes చూపిస్తాను, చూద్దాం ఎంతసేపుకి వస్తాడో ఏమనేసి. ఎన్ని కిలోమీటర్లు ఉంది అందాజుగా? అందాసు దీంట్లో చూపించడంలే 6 కిలోమీటర్లు ఉన్నది. అప్పుడే ఇక్కడ చూపిస్తాను చూడు, 6 కిలోమీటర్ల మధ్యలో 6 kilometers. కుర్రోడికి ఎటువంటి అపాయం కలగకూడదని కోరుకుందాం. వాళ్ళకేం అపాయం లోకల్లో. అప్పుడే ఈడుకొచ్చాడు చూడండి. ఈడుంది అప్పుడే ఈడుకొచ్చాడు. వచ్చేస్తాడు ఇంకా. స్విగ్గీలో జొమాటోలు అనుకుంటాం కానీ నెలకి కరెక్ట్ గా చేసినామంటే 60,000 70,000 సంపాదించవచ్చు. అది ఎక్కువ చేయలేమన్నమాట. ఒక నెలకి బోర్ కొట్టేస్తుంది. సో నేనైతే ఒక నెల జొమాటోలో చేసిన, ఇంకొక నెల వచ్చేసి స్విగ్గీలో చేసిన. శాలరీ అయితే బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఒక 1 month. దాని తర్వాత అయితే మొత్తం అంత లాస్. ఊరిని తిప్పిస్తాడు కానీ అంత లాభం ఏమి ఉండదు. అందుకే ఎవరన్నా కొత్తగా చేసేవాళ్ళు ఉంటే ఫస్ట్ మంత్ జాయిన్ అయిన వెంటనే ఒక నెల బాగా తిరగండి, డబ్బులు బాగుంటాయి. మళ్ళీ సాధించుకొని ఏదో పని చేసుకోండి అంతే. లేదంటే జొమాటో అయిపోయినాక స్విగ్గీకి వెళ్ళండి. స్విగ్గీ అయిపోయినైతే సాటర్డే సండే వచ్చిందంటే సండే మాత్రము 5,000 6,000 చేస్తా అన్న. అంటే 22 hours అట్లా చేస్తా అన్న. వారంలో చేసేది 2 రోజులు 3 రోజులు చేస్తా అన్న. ఎప్పుడప్పుడు అంటే సాటర్డే సండే మండే అప్పుడు చేసినామంటే. ఆర్డర్ ఇస్ ఆన్ ది వే అంటబ్బా. 12 minutes లో వస్తుందంట. ఉదయం బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాము, రోటీలు ఆర్డర్ చేసినాము. ఇంకోటి బిర్యానీ, రోటీ, దాల్ మక్కిని, దాల్ తడక. దాల్ తడక ఏంటో కొత్త కొత్త వేళ్ళని వినాల్సి వస్తుంది. చేపలు మనం చేపలు తినలేము స్వామి. చేపలు రోటీను పన్నీర్ బటర్ మసాలా అది కూడా బాగుంటది. ఎక్కడికి వచ్చినా గానీ రోటీలు అది తినాలబ్బా. ఆ చేపలు బావలు అంటే మన వల్ల కాదు. తింటే మొన్న తిని మెంటలు ఎక్కింది. ఏం చెప్తానో కూడా అర్థం కాదనమాట. టార్పాల్ అయితే ఇచ్చేసినాము. మనం తీసుకొని వచ్చినాం కదా రెస్ట్. అది వెనకాల బండిలో వేసేసినాం అనమాట. విఎల్ఆర్ ఆ బండి కూడా ఈడ ఉంది. రేపు పొద్దున్నే తెల్లగడ్డలు లోడ్ అయితే వేస్తాము. తెల్లగడ్డలు వేసి తెల్లవాయలు ఉల్లిపాయ కాదు ఎల్లిపాయ ఏ కొత్త ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలుస్తారు. ఎల్లిపాయ, ఉల్లిపాయ. మనమైతే తెల్లగడ్డలు అంటాము. మేము కూడా అంతే. తెల్లవాయలు చూపిస్తాను. అవి కూడా ఫ్రెష్ గా ఉంటాయి. ఫస్ట్ టైం. దానికి ఏమంత టైమింగ్ ఏం లేదు, ఆరాంగా వెళ్ళొచ్చంట. చూద్దాం. పట్ట కూడా మంచిగా ఉండాలి బ్రో దానికి. పట్ట అందుకే కొన్నా. అందుకే 2 పట్టలు నాకోటి, కిట్టు బ్రో ఒకటి, 2 పట్టలు కొనేసినాం. లోపల ఉన్నాయి చూడండి. పైన ఒక పట్ట, కింద ఒక పట్ట. నీకేంటి బండి లేదు ఏం లేదా? కొంటాం బ్రో. ఇట్లా అంటావా ఏంటి? ఇప్పుడే కొన్ని పెట్టుకుంటే ఆ రోజు అప్పుడే ఆర్డర్ వేస్తాడు. బ్రో నా బండి తీసుకుంటే నేను ఫోన్ వేస్తాను, ఎత్తుకొచ్చి నాకే అంట.
ఎందుకు చెప్పండి 16 టైర్ ఈ పక్క అంతా రాదు కదా అందుకని. ఇక్కడికి ఇదే పనికి రాలేను కదా. ఎపిసోడ్ ద్రాక్షలో చాలా తక్కువ బ్రో పట్ట. మాడికాయలు వస్తాయి బ్రో, మాడికాయలు లోడ్ ఎక్కడికి అనంతపురం నుంచి 16 టైర్ కి. నువ్వు చూసి కదా 14 టైర్లు వచ్చిండయి. ఐరన్ బాడీ బ్రో, కుళ్ళిపోతాయి మాడికాయలు దావులోనే. ఎవడు ఏడు అవి చెక్కబాడికి ఏం కాదు ఆడ. మనకు వద్దు బ్రో పసరు తోలేడు కదా, చిన్న బండి తీసుకోలేకరా 12 టైర్. ఎవడు బ్రో అవి పడేది ఆ మాడికాయలు నిద్ర లేక చచ్చిపోతా. బాగా ప్రశాంతంగా 100 కిలోమీటర్లు తోలి 2 గంటలు 3 గంటలు నిద్రపోయేలోడు ఎత్తుకుంటాను నేను. చాలు ప్రశాంతంగా ఆ లోకల్లో తోలుకుంటే ఈఎంఐకి వస్తుంది. ప్రశాంతంగా తోలుకొని లక్షణంగా ఇంటికాడ అంతా పోదా. ఎవడు ఇక్కడంతా తిరుగుతాడు. తలనొప్పి పక్క ఎన్ని కిలోమీటర్లు పోవాలన్నా వేల కిలోమీటర్లు కూడా ఎంటీ పోయిన వాళ్ళు ఉన్నారు. మన వల్ల కాదు. చిక్బలాపురం బండ్లు 2000-3000 కిలోమీటర్లు ఎంటీ కొడతారు. డైరెక్ట్ చిక్బలాపురంకి కొట్టేస్తారు. డైరెక్ట్ 20,000-30,000 మిగులుతుంది. అది మన వల్ల కాదు అసలు. సో గాయస్ ఇంకా తినేసి ఇంకా పడుకుందాం. మనోడు వస్తే చూపిస్తాం మనోడిని. ఏ బైకులు వస్తాడేమో మరి చూద్దాం. వెయిట్ అండ్ సీ. సో గాయస్ వచ్చేసినారు అనమాట. ఏం బ్రో ఇన్ని తినాలా లేదా చూడండి ఎన్ని పెట్టినాడో. ఏం బ్రో తినేదానికే ఎన్ని రోజులకి ఎన్ని రోజులు తినాలి. పిజ్జాలు పెట్టినాడు. పిజ్జాలు వచ్చినాయి. పిజ్జాలు నువ్వు రెండోసారి ఆడే చూసుకోను. ఫస్ట్ ఏం జరిగిందంటే అన్ని ఆర్డర్ చేసినానా, సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసిన, ఫెయిల్డ్ అని వచ్చింది. మళ్ళా నెక్స్ట్ పేమెంట్ చేయమనిందా, అది రిటర్న్ పడుతుంది వచ్చింది. అదేం జరిగింది సరే అని చెప్పేసి అది క్యాన్సిల్ అయిపోతుంది అనేసి మళ్ళా చేసిన. వాడేం చేసినాడు, అది క్యాన్సిల్ చేసుకోకుండా 2 వేసి పంపించాడు. డూప్లికేట్ ఆర్డర్ వచ్చింది. నాకు 2 బిర్యానీలు ఇప్పుడు. నేను రిపోర్ట్ చేస్తాను, మళ్ళా కంప్లైంట్ చేసి రిటర్న్ వస్తుంది. చూడండి పెట్టిలో పోయేసి బిర్యానీలు కుమ్మాలి ఈరోజు. బిర్యానీ అయితే వచ్చేసింది చూడండి. ముక్కలు తక్కువ, రైస్ ఎక్కువ, అన్ని ఇచ్చేసిన పార్సల్ అన్ని తినేద్దాంగా. సో గాయస్ అందరికి గుడ్ మార్నింగ్. మేము వచ్చేసి లోడ్కి అయితే వెళ్తున్నాము. లోడ్ వచ్చేసి ఇప్పుడు సిమ్లా దగ్గర అవుతుంది అనమాట. లోడింగ్ పాయింట్ లొకేషన్ అయితే పెట్టినాడు. కాటా లొకేషన్ పెట్టినాడు. ఆ కాటా దగ్గర పోయిన తర్వాత మళ్ళీ ఇంకో లొకేషన్ పెడతారంట. కాటా వేసుకునేసి బయలుదేరదాము. మన బండి ముందర ఒకటి పోతుంది. సో ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు పోవాలన్నమాట కాటాకి. మొత్తం బ్యాక్ సైడ్ అంతా లొకేషన్ మీద లొకేషన్ లో అంతా కొండల్లో అంతా పంటలు పండిస్తాను అనమాట. ఒక్కొక్క ఇండ్లు వేసుకున్నారు తోట దగ్గర. ఆడే కొద్దిగా పంట పండించుకోవడము, కూరగాయలు అవి ఇవి అట్లా చాలా బాగున్నది అనమాట. హిమాచల్ మొత్తానికైతే లోడ్ వచ్చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 10 అవుతుంది. నైట్ ఫుల్ తినడం వల్ల ఎట్లెట్లో అయిపోయింది అనమాట. మార్నింగ్ అతలా కుతలం అయిపోయింది మా పరిస్థితి. చాలా ఘోరంగా ఉంది. అసలు ఏం తినాలనే ఇంట్రెస్ట్ కూడా మొత్తం దబ్బేసింది. అన్ని డబల్ వచ్చినాయి. నైట్ మెంటల్ ఎక్కిపోయింది అన్ని తినేదానికి. నేను 1600కు 1700కు ఆర్డర్ చేసినాం అనమాట. డబల్ ఆర్డర్ అయిపోయింది అది. నేను వచ్చేసి 3 ప్లేట్లు తిన్నాను. 2 రోటీ, 1 దాల్ రైస్, 1 బిర్యానీ. నాకు అదైతే మామూలుగా లేదు అసలు. ఒకరోజు బాగా తప్పించుకున్నాడు. 3 రోటీ తినేసి సైలెంట్ అయిపోయాడు. 1.5 రోటీ, సగం కూడా బిర్యానీ లేదు. అది మోబండి అతను సగం కూడా లేదు, కొంచెం తిన్నాడు అంతే. నేను వేస్ట్ అయిపోతుందని కక్కుతోటి మొత్తం అన్ని తినేసినాను. మార్నింగ్ నా కథ మామూలుగా లేదు అసలు. అప్పుడు అనిపించింది ఊరికి వచ్చేది ఎక్కువ ఉందని తినకూడదు వేస్ట్ అని. నేను ఎందుకంటే వేస్ట్ చేయడం ఇష్టం లేక మొత్తం అంతా తినేసినాను. ఈ రోజు అయితే మధ్యాహ్నం తినే పొజిషన్ లో అయితే నాకైతే ఏమనిపించట్లేదు. ఏమన్నా తింటే నేను ఎందుకు తింటాను. తినాలి బ్రో, తిని ఇంకా ఈ పండుగ ఏమవుతాను మాకే. ఇక్కడ నుంచి మనం లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాను. లోడింగ్ పాయింట్కి వెళ్ళేసి లోడ్ చేయించే ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఉల్లిపాయ లోడ్ అనమాట. ఎల్లిపాయకి డిఫరెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. తెల్లగడ్డలు అవైతే లోడ్ అయితే మనకు చూద్దాం, వెళ్ళిపోదాం. సో సైకిల్ తొక్కుతున్నారు చూడండి. వీళ్ళు కేరళ నుంచి వచ్చారనమాట. ఎట్లా తెలిసిందంటే టీ షర్ట్ మీద కేరళ అని వేసుకున్నారు. చాలా మంది ఉన్నారు వీళ్ళు.
చూడండి సైకిల్ తొక్కుతున్నారు అసలు. హాయ్ బ్రో. పలకలే చాలా అయిపోయినట్టు. తొక్కి తొక్కి ఈ ఘాట్లు తొక్కాలంటే మామూలు విషయం కాదు అసలు. చూడండి ఎట్లా తొక్కుతున్నారు టీము. అక్కడ ముగ్గురు, అక్కడ ఇద్దరు, అక్కడ ఒకరు పోతానే ఉన్నారు. అది తొక్కాలబ్బా నేను కూడా. వాళ్ళ వెహికల్ క్యాంపర్ వ్యాన్స్ ఉంటాయి అనమాట. క్యాంపర్ వ్యాన్స్ లేదంటే కార్లు, దాంట్లో లగేజ్ అంతా ఉంటాయి. వీళ్ళు సైకిల్లో పోతా ఉంటారు అనమాట. సాయంత్రం వరకు పోయేసి మళ్ళీ ఎక్కడైనా హోటల్లో స్టే చేసేసి మళ్ళీ బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ అంతే, మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి అట్లా వెళ్తా ఉంటారు అనమాట. చూడండి మొత్తం అన్ని కొండలు, టర్నింగ్లు అంతే, ఏం లేదు. ఇంకా ఇట్లా టీమ్ పోయే వాళ్ళు వచ్చేసి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏమన్నా స్పాన్సర్లు ఇస్తారనమాట. సో సైకిల్ వాళ్ళు కానీ అట్లా సైకిల్ బ్రాండింగ్స్ అట్లా అందువల్ల అయితే చేస్తా అంటారు. కొంతమంది అయితే ఓన్ డబ్బులు పెట్టుకొని అయితే వస్తారనమాట. ప్యాషన్ ఉండే వాళ్ళు. కొండలలో రెస్టారెంట్లు కూడా కట్టినారు. అక్కడ మొత్తం రోడ్డు అంతా పోయింది బ్రో, అది కూలిపోయింది రోడ్డు. రైట్ సైడ్ లో ఇల్లు కూడా పడిపోయినాయి. అసలు చాలా ధైర్యం ఉండాలి ఇట్లా చోట కట్టేటప్పుడు. ఉండాలన్నా కూడా చాలా ధైర్యం చేయాలి. రీచ్ ఎక్కువ అయిపోయిందంటే రూపంలో అట్లా వంగిపోతుంది అనమాట. టోల్ గేట్ వచ్చిందబ్బా, 500 meters ఉంటా. ఈ కొండల్లో కూడా టోల్ గేట్ ఉంది చూడండి, మామూలు విషయం కాదు. అది క్యాష్ కాకుండానే క్యాష్ టోల్ గేట్. ఇడపక్క ఎందుకు క్యాష్ టోల్ గేట్లు ఉన్నాయి, ఫాస్ట్ ట్యాగ్ లేదు. చూద్దాం ఏడన్నా ఉందో లేదో. దాంట్లో ఎంత ఉందో చెక్ చేయి. టోల్ గేట్ చూడండి, కొంచెం వెరైటీగా ఉన్నది టోల్ గేట్ కూడా చూడడానికి. నీట్ గా క్లీన్ అండ్ నీట్ చెట్లు పండిస్తున్నారు, చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెట్లు గిట్లు అన్ని పెట్టుకుని చాలా బాగుంది టోల్ గేట్. క్యాష్ నిలబెట్టినాడు, స్కానే, క్యాష్ అయితే ఏం లేదు. బాబాయ్ మంచి పాట మీద ఉన్నాడు ఒక. చూడండి కంచేసి కొండ కూలుతుందని, ల్యాండ్ స్లైడ్ అవుతుందని మొత్తం ఫస్ట్ మెస్ చేసినారు, మళ్ళీ కంచె వేసినారు, ఇనుప కంచె. మళ్ళీ మొలలు అయితే దిగ్గొట్టినారు. చాలా అసలు ల్యాండ్ స్లైడ్ అవ్వదు అనమాట, చాలా తక్కువ. చూడండి కొండపైన ఇల్లులు ఎట్లున్నాయో, మొత్తం కొండపైన ఇల్లులు కట్టినారు చూడండి. అసలు చాలా బాగుంది. సో గాయస్ లొకేషన్ చూడండి ఎట్లుందో, మొత్తం కొండలలో పోతున్నాము. పోవడం కూడా 1 way కాబట్టి మామూలు స్పీడ్ పోవట్లే బండి, సుమ్మని వెళ్తున్నాయి బండ్లు. మొత్తం చూడండి కొండ మధ్యలో చెట్లు చూడండి, అసలు ఒక డిఫరెంట్ లొకేషన్. వెల్కమ్ టు సిమ్లా. సిమ్లా దగ్గరలో ఉన్నాం దగ్గర నుంచి. సిమ్లా దగ్గరే, ఇంకా సిమ్లానే అనుకోండి. ఇంకా లోడింగ్ కూడా మనకు చలి అయితే అనిపిస్తుంది ఇప్పుడు. చూడండి కొండపైన చెట్లు ఎట్లున్నాయి, గుంపులు. మళ్ళా ఒక్కటే మొక్క చెట్టు మాత్రమే, మళ్ళీ చిన్న పిచ్చి చెట్లు అయితే ఏం లేవు. కూడా కింద పడతాం. చూడండి ఇక్కడ నుంచి డియో ఘాట్ 5 kilometers, సాలాన్ 7, సిమ్లా 53 ఉంది. ఇంకా సిమ్లా ఒక 20 kilometers ముందు మనకు లోడ్ అవుతుంది. ఇక్కడ చలి పెడుతుందంటే మేబీ మంచు కనపరావచ్చు మనకు. అన్ని వాన రాకూడదు స్వామి. వాన వచ్చినాక ఎంత వానే లోడ్ అయినా ఇబ్బందిలే. మన దగ్గర అన్ని ఆయుధాలు రెడీగా ఉన్నాయి. అప్పుడు అంటే పట్టలేవు గిట్టలేవు, భయపడేవాళ్ళం. ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్లుందో, మామూలుగా లేదు అసలు. మళ్ళీ ఏదో సిటీలోకి వచ్చినట్టున్నాం, ఫారిన్ కంట్రీలోకి వచ్చినట్టు. ఇక్కడ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది. షోరూమ్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ కొండలలో కూడా. మళ్ళీ పెద్ద షోరూమ్లే, చిన్నటి కూడా కాదు. ఈడతారు కాటా ఎద్దేయడం ఉంది. కాటా వెనకలుందా? ఇక్కడ కాటా ఉంది, ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ అంట. ఇక్కడ కాంటా పెట్టుకోవాలి మనం. సో గాయస్ చూడండి
ఎట్లున్నాయి లొకేషన్స్, ఇల్లు చూడండి అసలు మామూలుగా లేవు, ఒక రేంజ్ లో ఉన్నాయి అసలు. రూమ్ రెస్టారెంట్స్ అంటబ్బా, మామూలుగా లేవు. ఇల్లు మీద ఇల్లు చూడండి ఎట్లున్నాయి. ఇక్కడంతా కుప్పలు ఉన్నాయి ఇల్లులు, కొండలపైన ఇల్లులు అన్ని. ఇంకా ఇక్కడ ఇదంతా బస్ స్టాండ్ చూడండి ఎట్లా. ఇక్కడ అంతా ప్రైవేట్ బస్సులు నడుస్తాయి అనమాట, లోకల్ ఉండవు అనమాట. అదే గవర్నమెంట్. అవును, సారీ, హిమాచల్ ప్రదేశ్ లో ఇవి ఉంటాయి అనమాట, గవర్నమెంట్ బస్సులు ఎక్కువ ఉంటాయి. మిగతా స్టేట్లలో ప్రైవేట్ బస్సులు. దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా లోడింగ్ పాయింట్ కు. ఆల్రెడీ కనిపిస్తుంది లోడింగ్ పాయింట్. ఇక్కడ నుంచి కనరాలే, ఇక్కడ తిరుక్కొని తగ్గు చూడండి ఎంత డౌన్. రోడ్డు బాగానే ఉంటుంది, సడన్ గా డౌన్. ఎగిరి దుంకుతాంది బండి. చూడండి ముందు పక్క ఎట్లున్నాయో ఇల్లులు, మామూలుగా లేవు అసలు. వ్యూ ఎట్లుందంటే మామూలుగా లేవు. ఇక్కడ మంచు కురుస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ సీజన్ లో పడుతుంది బ్రో, మామూలుగా ఉండవు మంచు ఉన్నప్పుడు. అయితే జనవరిలో రావాలి ఈడ నువ్వు చూడాలంటే, డిసెంబర్ లాస్ట్ లో ఇక్కడ అంతా పడుతుంది. చాలా బాగున్నాయి లొకేషన్లు, మామూలుగా లేవు. కేక చూడండి ఎట్లున్నాయో. సో గైస్ ఇక్కడ చూడండి ఏ ఇల్లులు ఏంది కథ. ఇక్కడ అన్ని వరుసలు పెట్టినారు, మామూలుగా లేదు అసలు. చూడండి బ్లూ కలర్ ఇల్లు, పెద్ద అపార్ట్మెంట్ ఉన్నట్టు ఉంది. ఎన్ని రూమ్స్ అనుకుంటా, హోమ్ స్టే లాగా. టూరిస్టులు అందరూ ఎక్కువ కాబట్టి ఇదే అనమాట మనకు నాకు తెలిసి మండి. మళ్ళీ ఎన్నికోతాడు. అక్కడ ఒక మండి ఉంది, మరి పైకి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటాం పైకి. సారీ ఇదే మండి. అదే బ్రో ఈ మండి, ఇది మండి, ఇది హోటల్స్ అనుకుంటా. అంటే కట్టలేదేమో బాగుండేనా. చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో మన బండి. ఒకటి వస్తాం లారీ వస్తుంది. ఇందాక రైట్. చాలా జాగ్రత్త ఉన్నారు, డౌన్ కొట్టి ఫాస్ట్గా వస్తుంటాయి బండ్లు. ఒకటే మంటలు కట్టు కూడా ఒకసారి. ఏం రాలేదు రా. చూడండి ఎంత అడ్వెంచరస్ గా రోడ్డు. ఎక్కువ పైలట్ ఏం లేదు, ఎక్సలేటర్ ఒకటే గేర్ కేసు వదిలినామంటే ఎంత మిట్టున్నా కానీ ఎక్కేస్తాడు. సింపుల్ ఎక్కుతుంది, ఎక్సలేటర్ తప్పకూడదు. నాకు తెలిసి అవే అనుకుంటా లోడింగ్. అక్కడ కనిపిస్తున్నాయా ఎల్లిపాయలు. ఇదే బండి, ఇక్కడ పెట్టుకుంటే బండి ఇదన్నమాట బండి. సో ఫ్రెండ్స్, ఇంకా మన బండి అయితే ఇక్కడే అనమాట పాయింట్లో లోడ్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ అందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే టాటా బాయ్.